క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నేటితో ఏడాది. పాలనకు పాలకులకు అర్థాన్ని మార్చిన మహర్షి. తనదైన పాలనతో దార్శనికుడుగా మారిన బాబు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు దేశంలోనే అత్యంత సీనియర్లలో ఒకరు. ఆయన అరెస్టుతో 70 దేశాల్లో నిరసనలు. ఆయన అరెస్టే తెలుగుదేశం గెలుపుకు, వైసీపీ పతనానికి ప్రధాన కారణమైందా? ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ బరస్ట్ జరుగుతోందా? ఏపీ, తెలంగాణలోనే అందుకే వరదలు పోటెత్తాయా? కేరళ, వాయనాడ్, చెన్నైలోనూ క్లౌడ్ బరస్ట్తోనే వరదలు బీభత్సం సృష్టించాయా? వాతావరణంలో అనూహ్య మార్పులే ఈ విలయ మృదంగాలకు కారణమా? మానవ తప్పిదాలు మానవ మనుగడకే ప్రమాదకరంగా మారి తీవ్ర నష్టం చేస్తున్నాయా? నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా? తనదైన స్టైల్లో పవర్ స్టార్ గా ఎదిగారు. ముక్కుసూటిగా ఉండే వ్యక్తి, 2 చోట్ల ఓటమి చవి చూసిన వ్యక్తి, రాజకీయాలకే పనికిరాడన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఇంతలా ఎలా ప్రభావితం చేయగలిగారు? సూసైడ్ అటెంప్ట్ నుంచి డిప్యూటీ సీఎం గా ఎదగడం వెనుక ఉన్న కఠోర తపస్సు ఏమిటి? ఇక డీటెయిల్స్ చూస్తే, డీసీసీ అధ్యక్షుడిగా గాజుల భాస్కర్ నియామకం. అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గాజుల భాస్కర్ గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదివారం గాజుల భాస్కర్ కు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. గతంలో గాజుల భాస్కర్ ఉమ్మడి కడప జిల్లా, ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. 2024 మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఆయనకు ఫలితం దక్కలేదు. ఆ కారణంగానే రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడిగా అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తారని ఆశించిన కాంగ్రెస్ అధిష్టానం గాజుల భాస్కర్ కు అధ్యక్షుడి పదవిని కట్టబెట్టిందని చెప్పొచ్చు. జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన డీసీసీ అధ్యక్షుడు గాజుల భాస్కర్ మాట్లాడుతూ, ఈ పదవి రావడానికి సహకరించిన పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ అక్రమ అరెస్టుకు ఏడాది. సెప్టెంబర్ 9 పాలనకు పాలకులకు అర్థాన్ని మార్చి ప్రజల అభివృద్ధే ఉచ్ఛ్వాస నిశ్వాసులుగా రాజకీయ ప్రస్థానం సాగించిన నాయకుడి అక్రమ అరెస్టుకు ఏడాది. రాజకీయ కక్ష సాధింపులతో దేశం గర్వించే రాజనీతిజ్ఞుడు అరెస్ట్ అది. దేశాన్ని నివ్వెరపరిచిన ప్రభుత్వ టెర్రరిజం పతాకా స్థాయికి చేర్చిన అరెస్ట్ అది. దేశంలోని కోట్ల మంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్ట్ అది. ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ నాయకుడి కోసం 70 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేసిన అరెస్ట్ అది. అదే నాటి మాజీ నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్. నిద్రాణమై భయం కప్పితులై ఉన్న ప్రజల్లో తిరుగుబాటు తీసుకువచ్చిన అరెస్ట్ అది. అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గభేదం లేకుండా తెలుగు జాతి గలమెత్తిన అరెస్ట్ అది. ప్రజాస్వామ్యం కోసం రాజకీయ ప్రయోజనాలు వదులుకునే నేతను అప్రజాస్వామికంగా చేసిన అరెస్ట్ అది. విధ్వంస ప్రభుత్వ పతనానికి నిశ్శబ్ద విప్లవంతో నాంది పలికిన అరెస్ట్ అది. చరిత్ర క్షమించని తప్పు చేసిన వారిని భూస్థాపితం చేసేందుకు అడుగుపడిన అరెస్ట్ అది. 2023 సెప్టెంబర్ 9న నారా చంద్రబాబు నాయుడును నాటి వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 4 దశాబ్దాలుగా ప్రజలే జీవితంగా బతికే ఒక నాయకుడిని ఇదే రోజు సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్ట్ చేసి సరిగ్గా ఏడాది. నంద్యాలలోని ఓ ఫంక్షన్ హాల్లో బస్సులో ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేయడానికి సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి పోలీసులు ఆడిన వికృత క్రీడ ఎవరూ మర్చిపోలేదు. ఒక మాజీ సీఎంను ఆయన పడుకున్న బస్సు డోర్లు కొట్టి చేసిన హంగామా ఎవరు మర్చిపోలేరు. నాడు పోలీస్ అధికారులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎలా మర్చిపోతాం? అక్రమ అరెస్టుతో కోర్టుకు తీసుకువెళ్లినప్పుడు 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని, ప్రజాసేవను, తన పేరు ప్రతిష్టలను గుర్తు తెచ్చుకుంటూ కుర్చీలో కూర్చుని కిటికీ వైపు చూస్తున్న నాటి ఆ చిత్రాన్ని ఎలా మర్చిపోగలం? నాడు ఇదే రోజు ప్రతిపక్షంలో ప్రజల కోసం పోరాడుతూ ఆయన బస్సులోనే బస చేశాడు. నేడు సీఎం హోదాలో ప్రజల కోసం తప్పిస్తూ వరదల్లో ఉన్న వారిని ఆదుకోవడం కోసం నేడు కూడా బస్సులోనే ఉంటున్నాడు. ప్రజలే ఫస్ట్ అని భావించే నాటి అరెస్ట్ను ఆయన మర్చిపోయి ఉండొచ్చు, కానీ తెలుగు జాతి మాత్రం మర్చిపోదు. ఆ అక్రమ అరెస్ట్ను గుర్తు చేసుకుని మరింత కసిగా, పట్టుదలగా ఆయన కోసం మనమంతా పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నాయుడు చేస్తున్న పోరాటానికి, ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. భావితరాలు యువతకు తమ పెద్దలు కథలుగా ఎప్పటికీ చెబుతూనే ఉంటారు.
తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంపై రాసలీలల వ్యవహారంలో ఆరోపణలు రావడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కోనేటి ఆదిమూలం వైసీపీ మనిషి. 2014 ఎన్నికలలో సత్యవేడు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆదిమూలం 2019 ఎన్నికలలో మరోసారి అక్కడి నుంచే వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. అయితే జగన్ ఈ ఎన్నికలలో ఆయనకు సత్యవేడు ఎమ్మెల్యే సీట్ ఇచ్చేందుకు ఇష్టపడలేదు. ఆయనను తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేయమని చెప్పారు. వెంటనే ఆదిమూలం ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చే టీడీపీ కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తాజాగా రాసలీలా వ్యవహారంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇప్పుడు సత్యవేడు టీడీపీ ఇన్ఛార్జ్ పగ్గాలు ఎవరికి ఇస్తారన్న చర్చ ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయ వర్గాలలో ప్రారంభమైంది. సత్యవేడు టీడీపీ ఇన్ఛార్జ్గా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఏఎన్వి నాయుడిని నియమించే అవకాశాలు ఉన్నాయి. నాయుడు నియామకంపై తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు నాయుడు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. శ్రీకాళహస్తి టికెట్ ఆశించిన బొజ్జల సుధీర్ను కాదని చంద్రబాబు ఇవ్వలేదు. తాజాగా ఇప్పుడు సత్యవేడు పార్టీకి దిక్కు దివానం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే సత్యవేడు టీడీపీకి ఇన్ఛార్జ్ అవసరం ఏర్పడింది. దీంతో ఎస్సీవీ నాయుడుపై టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలిసిందే. ఆ నియోజకవర్గంలో నాయుడుకి మంచి పరిచయాలున్నాయి. అందుకే నాయుడిని అక్కడ ఇన్ఛార్జ్గా నియమించాలన్న డిమాండ్లు టీడీపీ కార్యకర్తలు నాయకుల నుండి వస్తున్నట్లుగా తెలుస్తోంది. నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. 2004లో కాంగ్రెస్ నుంచి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంతటి వర్షాలు ఎప్పుడూ చూడలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆశ్చర్యపోయారు. గుజరాత్ సీఎంగా చాలా కాలం ఉన్నా ఎన్నో విపత్తులను చూశా, కానీ ఇప్పుడు పడిన వాన వరద విలయాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక గుజరాత్లోనే కాదు, దేశవ్యాప్తంగా జల విజయం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మంలలో ఏం జరిగిందో మన కళ్ళ ముందు ఉంది. కానీ దేశ పాలకుడిగా మోదీకి దేశంలో అన్ని చోట్ల జరుగుతున్న జల విలయాన్ని తెలుసుకుంటారు. అందుకే ఆయన కూడా ఆశ్చర్యపోతున్నారు. క్లౌడ్ బర్స్ట్లతో ఒకే చోట వరద. గత ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు పడలేదు. ఈసారి మాత్రం ఎల్నినో ప్రభావం లేకపోగా రివర్స్లో అత్యంత భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షం అన్ని చోట్ల విస్తరించి పడితే సమస్య ఉండేది కాదు. ఉన్నా ఎలాగోలా మానవ మాత్రులు ఎదుర్కోగలరు. కానీ ఇక్కడ అసలు సమస్య వర్షం అంతా కుప్పపోసినట్లుగా ఒకే చోట పడడం. దీన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. ఖమ్మంలో అటవీ ప్రాంతంలో జరిగిన క్లౌడ్ బ్లస్టర్ కారణంగా కొన్ని వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం నాశనం అయిపోయింది. కృష్ణా జిల్లాలో జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా విజయవాడ నీట మునిగింది. ఖమ్మం, విజయవాడలోనే కాదు, గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి అనేక రాష్ట్రాల్లో ఈ క్లౌడ్ బరస్ట్లు కామన్ అయిపోయాయి. వాయనాడులో విషాదానికి క్లౌడ్ బరస్ట్ల కారణమని తెలుస్తోంది. విదేశాల్లోనూ ఇదే పరిస్థితి. చెన్నైలో ఇప్పుడు ఓవైపు యాగి అనే ప్రాంతం వరదలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అసలు వర్షాలే ఉండవని మనం క్లాస్ పుస్తకాల్లో చదువుకున్న దుబాయ్ వంటి నగరాలు వరదలతో మునిగిపోతున్నాయి. రాజకీయ తుఫానే కాదు, బంగ్లాదేశ్ను మామూలు తుఫాను కూడా అల్లకల్లోలం చేసింది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏదో ఓ మూల ఇలాంటి ప్రకృతి విపత్తులు కనిపిస్తూనే ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి ఈ క్లౌడ్ బరస్ట్ గండం ఉంది. టైమ్ ఆఫ్ మ్యాటర్ అనుకోవాల్సిందే. ప్రకృతిలో వస్తున్న కీలకమైన మార్పు వలన ఇలాంటి వర్షాలు కురుస్తుంటాయి. అనూహ్యమైన వాతావరణ మార్పు. వర్షాలు భారీగా పడడం వేరు, మేఘాలు బద్దలైపోయి కింద పడిపోవడం వేరు. ఇప్పుడు మేఘాలు కూడా అలా పయనిస్తూ వర్షించాలని అనుకోవడం లేదు. దానికి మారిపోతున్న వాతావరణ పరిస్థితులే కారణమని నిపుణులు విశ్లేషించాల్సిన పని లేదు. మారుతున్న వాతావరణాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మానవుడు స్వార్థం కోసం చేసే పనులతో మానవాళికి ముప్పు ఏర్పడుతుంది. ఇలాంటి క్లౌడ్ బరస్ట్లు పెను ప్రమాదంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని తప్పించుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేయాల్సిందే. క్లౌడ్ బరస్ట్లు కామన్ అయిపోతున్నాయి. గత ఏడాది క్లౌడ్ బరస్ట్ జరిగినప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ అది విదేశీ కుట్ర అని అనుమానం వ్యక్తం చేశారు. ఒకే చోట అంత భారీ స్థాయిలో వర్షం పడటంతో ఆ డౌట్ వచ్చింది. అందులో నిజం ఉందో లేదో కానీ ప్రకృతి మాత్రం ప్రకోపిస్తోందన్నది మాత్రం నిజం. సినిమాలో తనదైన శైలితో పవర్ స్టార్ అయ్యారు. అన్నల ప్రేమతో సినిమాల్లో అందలమెక్కిన పవన్ సూసైడ్ స్టేజీ నుంచి డిప్యూటీ సీఎం వరకు పవన్ ప్రస్థానం సాగించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఏదైనా మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్లే తత్వం. ఇలాంటి వ్యక్తి తన విద్యార్థి దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఆయనే స్వయంగా వెల్లడించారు. సన్నగా కరెంట్ తీగలా ఉన్న తనదైన స్టైల్ నటనతో తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులను తన సొంతం చేసుకున్నారు. అందరు హీరోల అభిమానులు ఒకటైతే పవన్ అభిమానులు మరో ఎత్తు. ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరికీ అభిమానులు ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్కి భక్తులు ఉంటారు. ఆ విధంగా యూత్లో ఎంతో ఫాలోయింగ్ పెంచుకున్న పవన్ కళ్యాణ్ తన సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తాను అనుకున్న స్థాయికి ఎదగాలనుకున్నారు. ఈ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని చీత్కారాలు ఎదురైనా, ఎంతమంది తొక్కేయాలని చూసినా తను ఎదగడానికి మెట్లుగా మార్చుకుని ఒక్కో అడుగు ముందుకేశారు. జనసేన పార్టీని జాతీయ స్థాయిలో గుర్తించేలా చేశారు.
అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకున్నారట. చివరికి అలాంటి స్థాయి నుంచి ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా మారి అనేక సేవలు అందిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మరణించాలనుకున్నారు? ఆయనను కాపాడిందెవరు? ఆ వివరాలేంటో చూద్దాం. సూసైడ్ నుంచి యూత్ ఐకాన్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు. అయినా తాను అనుకున్న పంతాన్ని వదిలిపెట్టకుండా ఒక ప్లానింగ్ ప్రకారం దూసుకెళ్లారు. ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. చివరికి 3 భార్యలను పెళ్లి చేసుకున్నాడు. రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ఎంతో మంది నిందించారు. అయినా తగ్గని పవన్ కళ్యాణ్ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా 2024 ఎలక్షన్స్ వరకు టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావించారు. మొత్తం 21 స్థానాల్లో పోటీ చేసి పూర్తిస్థాయి మెజార్టీ సాధించాడు. చివరికి కూటమి ప్రభుత్వంలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఒకానొక సమయంలో తుఫాన్ బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో వారిలో ఆత్మవిశ్వాసం నింపే ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులు ఎవరు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని, ఆత్మహత్యలు అనేవి సమస్యకు పరిష్కారం కాదని అన్నారు. నేను చిన్నతనంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించానని, మా ఇంట్లో వాళ్ళు నన్ను ఆపారని గుర్తు చేశారు. కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆత్మహత్య గుర్తొస్తుంది, కానీ అది మంచి పద్ధతి కాదని వివరించారు. నేను ఇంటర్మీడియట్లో 2 సార్లు ఫెయిల్ అయ్యాను. దీంతో బతకడం వేస్ట్ అనుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాను. కానీ మా ఇంట్లో వాళ్ళు ఆపారు. ఆ టైంలో నాకు చనిపోతే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే చావనేది సుఖంగా ఉంటుంది. అందుకే సరైన దారిగా ఎంచుకుని ఆత్మహత్య చేసుకోబోతే మా ఇంట్లో వాళ్ళు ఆపి ధైర్యం నింపారు. అప్పుడు మొదలైన నా ప్రయాణం ఇక ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే విధంగా రాటుదేలాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది చీత్కరించినా నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ముందుకు వెళ్ళాను తప్ప వెనక్కి చూసుకోలేదన్నారు. అలాంటి స్థాయి నుంచి పవన్ కళ్యాణ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా మారారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నేటితో ఏడాది. పాలనకు, పాలకులకు అర్థాన్ని మార్చిన మహర్షి. తనదైన పాలనతో దార్శనికుడిగా మారిన బాబు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు దేశంలోనే అత్యంత సీనియర్లలో ఒకరు. ఆయన అరెస్టుతో 70 దేశాల్లో నిరసనలు. ఆయన అరెస్టే తెలుగుదేశం గెలుపుకు, వైసీపీ పతనానికి ప్రధాన కారణమైందా? ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ బరస్ట్ జరుగుతోందా? ఏపీ, తెలంగాణలోనే అందుకే వరదలు పోటెత్తాయా? కేరళ, వాయనాడ్, చెన్నైలోనూ క్లౌడ్ బరస్ట్తోనే వరదలు బీభత్సం సృష్టించాయా? వాతావరణంలో అనూహ్య మార్పులే ఈ విలయ మృదంగాలకు కారణమా? మానవ తప్పిదాలు మానవ మనుగడకే ప్రమాదకరంగా మారి తీవ్ర నష్టం చేస్తున్నాయా? నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా? తనదైన స్టైల్లో పవర్ స్టార్ గా ఎదిగారు. ముక్కుసూటిగా ఉండే వ్యక్తి, 2 చోట్ల ఓటమి చవిచూసిన వ్యక్తి, రాజకీయాలకే పనికిరాడన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఇంతలా ఎలా ప్రభావితం చేయగలిగారు? సూసైడ్ అటెంప్ట్ నుంచి డిప్యూటీ సీఎంగా ఎదగడం వెనుక ఉన్న కఠోర తపస్సు ఏమిటి? క్షణక్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.